ఎట్టకేలకు విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని నాని తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ద్వారా సంక్రమించినటువంటి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే రాజీనామా చేస్తానంటూ ఆయన ఫేస్‌బుక్ ద్వారా ఒక పోస్టింగ్ పెట్టారు. సో, చాలా రోజులుగా కేశినేని నాని వ్యవహారం మీడియాలో ఒక పెద్ద వార్తగా నిలిచింది. నిజానికి ఆయన 2, 3 సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి నాయకుల పట్ల ఆయనకి అసంతృప్తి ఉంది. ఆ స్థానిక నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ దన్నుగా నిలిచింది అనే అసంతృప్తి ఆయనలో ఉండింది. అందుకే ఆయన చాలా సందర్భాల్లో కాల్మనీ, అదేవిధంగా గంజాయి ఇటువంటి బ్యాచ్‌లని ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఆయన పార్టీ నాయకత్వం మీద విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా పార్టీ చాలా సంయమనంతో వ్యవహరించింది. ముఖ్యంగా పార్టీ నిర్వహించేటువంటి వార్షిక మహానాడులకు ఆయన హాజరు కాకపోవటం, మరీ ముఖ్యంగా యువనేత లోకేష్ ఆయన చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించినప్పుడు దాన్ని కూడా ఆయన డుమ్మా కొట్టారు. సో, ఇది చాలా స్పష్టంగా పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్‌ని ధిక్కరించినట్టుగా తెలుస్తుంది. పార్టీ కంటే ఎవరు కూడా ఎవరు అంటే నోబడీ ఈజ్ అబోవ్ ది పార్టీ అంటారు. అంటే పార్టీ కంటే ఎవరు గొప్ప కాదు. పార్టీలో ఉన్నంత వరకు పార్టీ ఏది చెప్తే అది చేయాల్సిందే ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ. కానీ దానిని ఆయన గ్రహించలేకపోయారు. పార్టీ కంటే నేను పెద్ద అనే రీతిలో ఆయన వ్యవహరించారు కేసీఆర్ నాని. అందుకు కొంతవరకు పార్టీ కూడా చాలా వరకు సంయమనం పాటించింది. సమయం కోసం వేచి చూసింది. ఇక తిరువూరులో జరిగినటువంటి ఒక పార్టీ కార్యక్రమంలో కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రేగటం, అది పరాకాష్ఠకు చేరి ఇరు వర్గాలు బాహాబాహికి తలపడిన నేపథ్యంలో కేశినేని నానికి చాలా సున్నితంగానే పార్టీ తమ నిర్ణయాన్ని తెలియజెప్పింది. సీనియర్ నేతలను పంపించారు ఆయన వద్దకు. ఇక పార్టీ కార్యకలాపాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, విజయవాడ సీటు మీకు ఇవ్వటం లేదు అని చాలా అంటే గౌరవప్రదంగానే తెలియజేసినట్టుగా చెప్పాలి. ఆయన మీద సస్పెన్షన్ వేయటమో లేకపోతే ఇతరత్ర అన్సెరమోనియస్‌గా బిహేవ్ చేయలేదు. చాలా మర్యాదపూర్వకంగానే ఆయనకి చెప్పింది. అందువల్ల ఇక్కడ పార్టీని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే కేశినేని చిన్ని అనే ఆయన్ని పార్టీలో ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక మాట చాలామంది అంటున్నారు. కానీ వాస్తవంగా కేశినేని నాని కనుక ఆయన చురుకుగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే ఆయనకి ఆ స్పేసు లభించేది కాదు కేశినేని చిన్ని అనే ఆయనకి. కేశినేని చిన్నికి ఎప్పుడు స్పేస్ లభించిందంటే కేశినేని నాని పార్టీకి దూరంగా ఉండటం, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవటం, పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టిన తర్వాతనే కేశినేని చిన్ని అనే ఆయన రంగంలో దిగారు. తర్వాత పార్టీ బాధ్యతల్ని ఆయన నిర్వర్తించారు. సో, ఆ క్రమంలో ఇప్పుడు విజయవాడ లోక్సభ సీటుని కేశినేని చిన్నికి ఇస్తారు, నాని సోదరుడైనటువంటి చిన్నికి అనేటువంటిది అంటున్నారు. సో, ఈ మొత్తం ఎపిసోడ్‌లో మనం చూసినట్లయితే కేశినేని నాని గారి అంటే ఆయన్నే బ్లేమ్ చేసుకోవాలి తప్ప ఇతరులను బ్లేమ్ చేయడానికి పెద్దగా లేదు. ఎందుకంటే ఈ కా విజయవాడలో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి లీడర్‌షిప్పు మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళేం కాదు ఆ నాయకులు. ఆయన కలిసి పనిచేశాడాయన. మధ్యలో కొన్ని విభేదాలొచ్చినాయి. విభేదాలొచ్చిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్‌ని ఆయన క్వెషన్ చేయటం మొదలుపెట్టాడు. కాల్మనీ అని లేకపోతే ఇంక ఇతరత్ర అనేకమైనటువంటి ఆరోపణలు చేశాడు. మరి వాళ్ళతో ఆయన కలిసి పనిచేశాడు. ఎందుకంటే 2014లో కూడా ఆయనే ఎంపీగా ఉన్నాడు. 2019లో కూడా ఆయనే ఎంపీగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఆయనకి సహకరించారు, పనిచేశారు. అటువంటి నేతలతో సఖ్యతగా ఉన్నంతకాలం బాగానే సాగింది ఆయనకి. ఆ తర్వాత విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళు పలానా వాళ్ళ క్యారెక్టర్ ఈ విధంగా అనేటువంటి విమర్శలు ఆయన చేస్తూ వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కేశినేని నాని గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో కొన్ని మంచి పనులు కూడా చేశారు. అదేవిధంగా ఆయన మీద ఎటువంటి అవినీతి మచ్చ లేదు.
అందుకు ఆయన్ని అభినందించాలి. ఇది ఈ అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఆయన ఒక నిబద్ధతతో కూడా పనిచేశారు. ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు ఆయన మీద రాలేదు. అందుకు ఆయన్ని అభినందించాలి. కానీ అదే సమయంలో పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది కూడా ఆయన గ్రహించాలి. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ విధానాలని గౌరవించాలి, పార్టీ అధినేతను గౌరవించాలి, పార్టీ ఇచ్చే కార్యక్రమాలను గౌరవించాలి. అలా కాకుండా నేను పార్టీ కంటే గొప్పవాడిని అని ఒక అనుకుంటే అది చెల్లుబాటు కాదు. అది భారతదేశ రాజకీయాల్లో చాలా మార్లు అది రుజువైంది. పార్టీలో ఉన్నంత వరకే వారికి గుర్తింపు, గౌరవం. సరే వ్యక్తిగతంగా ఉండే గుర్తింపు, గౌరవం ఉంటాయి. కానీ పార్టీలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఆ గౌరవం వేరుంటుంది. ఆ ఇమేజ్ వేరుంటుంది. ఒకసారి ఆ పార్టీ విడిచి బయటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగత స్థాయిలో ఉండేటువంటి మంచితనం గానీ, లేకపోతే క్యారెక్టర్ గానీ అలానే ఉంటాయి గానీ, బట్ కార్యకర్తలు ఉండేటువంటి అవకాశం ఉండదు. క్రమంగా జారుకుంటా ఉంటారు. మరొక పార్టీలోకి కనుక వెళ్ళకుండా ఇండిపెండెంట్‌గానే ఆయన పోటీ చేసేటట్టయితే ఆయన రియల్ స్ట్రెంత్ ఏంటనేటువంటిది తెలుస్తది. ఏదేమైనప్పటికీ ఆహ్, కేశినేని నాని తెలుగుదేశం పార్టీలో ఒక అంటే ఒక సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే అటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపించారు తెలుగుదేశంలో. గతంలో చాలామంది పార్టీని విభేదించి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఈయన వ్యవహార శైలి చాలా భిన్నమైనటువంటిది. మరి ఆయన రాజకీయపు అడుగులు ఏ విధంగా ఉంటాయనేటువంటిది చూద్దాం, చూడాలి.